వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మీరు ఆలోచన చేస్తున్నారు, ఇవ్వాలని ఉంది, చెయ్యాలని ఉంది, కానీ చేతుల్లో డబ్బులు లేవు. మన రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఇది కూడా తెలియాలి ప్రజలకి. మన రాష్ట్రానికి వచ్చిన ఆదాయం కేవలం ఉద్యోగస్తులకి జీతాలు పింఛన్లు ఇవ్వడానికే సాలడం లేదనే విషయం మీరందరూ గమనంలో తీసుకోవాలి. ఇన్ని బాధలున్నా అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. రేపు ఆగస్టు 15న మా ఆర్టీఆర్ఎస్ ఆఫీసర్లు అందరూ వచ్చారు. ఉచిత బస్సు ఒక జిల్లాకే ఇద్దామన్నారు. మొన్ననే లోకేష్ బాబు గారు నేను కలిస్తే, అన్న ఆఫీసర్స్ ఒక జిల్లాకే అంటున్నారు, ఏం చేద్దామంటే చాలా తప్పది, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఉచితం ఇద్దాం. పని లేకుండా మన ఆడ మనుషులు ఎక్కడికో ఒత్తొత్తుగా వెళ్ళరు, చేద్దామంటే లోకేష్ బాబు గారు ఆలోచించి ఆచరించారు. రేపు 15వ తారీఖున మహిళలు 5 రకాల బస్సుల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ నెలాఖరికి అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తామని చెప్పారు. ఆయనలాగా మోసం చేయలేదు, 12,500 ఇస్తామన్నారు. అప్పటికి కేంద్ర ప్రభుత్వం పథకం లేదు. కేంద్ర ప్రభుత్వం పథకం పెడితే ఈయన 7,500 ఇచ్చి, మోడీ గారు 6,000 కలిపి 12,500 ఇచ్చారు. మేము అలాగే చెప్పలేదే, మమ్మల్ని గెలిపించండి, మేము 14,000, మోడీ గారు 6,000 కలిసి తల్లికి 20,000 ఇస్తామని చెప్పాం. ఈ నెలలోనే, ఈ నెలాఖరికే మోడీ గారు 2,000 వేస్తే మనం 5,000 వేసి మొదట విడత 7,000 మీ అందరికీ అన్నదాత సుఖీభవ కింద డబ్బులు ఇస్తాం. 2వ విడత 7,000 ఇస్తాం. 3వ విడత 6,000 ఇచ్చి, ఇచ్చిన మాట ప్రకారం ఆ కార్యక్రమం ఆటోల మీద ఆడవాళ్ళని తీసుకెళ్లేవాళ్ళం. మీరు ఉచితంగా బస్సు ఇస్తే మేము ఎలాగ బతకాలన్నారు. వాళ్ళకు కూడా అదే రోజు ఏ ఒక్కరికి ఇబ్బంది పెట్టకూడదు, ఏ ఒక్కరికి బాధ కలిగించకూడదు. మీకు ఉచిత బస్సు ఇచ్చిన రోజే ఆటో డ్రైవర్లకు కూడా డబ్బులు ఇచ్చి వారికి కూడా సహాయం అందించాలని ప్రయత్నం. ఈ సంవత్సరంలో ఏవైతే సూపర్ 6 ఇచ్చామో అన్ని చేసాం, ఒక్కటే మిగిలిపోతుంది. ఆడవాళ్ళకి నెలకి 1,500. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి, ఇంకా ఆలోచన చేస్తుంది. అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చెయ్యాలి, ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఒక సంవత్సరంలో ఇన్ని బాధలు ఇబ్బందులున్నా ఇన్ని హామీలు అమలు చేస్తే ప్రతి ఓడు దారిని పోయిన దానయ్య వచ్చి చంద్రబాబు వచ్చాడు, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, సంవత్సరం అయ్యింది, ఒక్క పథకం ఇవ్వలేదంటే నేను ఎన్ని మీటింగులు పెట్టి పడుకున్నోడికి లేపగలం, పడుకున్నట్టుగా నటించినోడికి లేపగలం, అన్నీ తెలుసు. కానీ పచ్చి అబద్ధాలు, నోరిప్పితే అబద్ధం. ఇన్ని అబద్ధాలు అయినటువంటి నాయకుడిని నేను ఎప్పుడు ఈ దేశంలో ఎవరు పథకాలు పెట్టనట్టుగా ఆయన ఒక్కడే అమలు చేసినట్టుగా అమ్మఒడి అమ్మఒడి అమ్మఒడిని చెవులు కన్నాలైనట్టుగా మాట్లాడారు. అది కూడా మోసం. ఎన్నికల ముందు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నారు. ఎన్నికలు అయిన తర్వాత ఒకరికే ఇచ్చారు. 5 సంవత్సరాలు 3 సంవత్సరాలే ఇచ్చారు. మేము ఏమమ్మా ఓట్లు వేయండి, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామంటే ఇది జరగదు, ఇది అమలు కాదని మీరు కూడా చాలా మంది నమ్మలేదు. చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడంటే తల తీసుకుంటాడు కానీ హామీ నెరవేర్చే బాధ్యత తీసుకుంటాడు. నేను నమ్మలేదు. ఎంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాం ఆలోచన చేస్తాం. కానీ మొన్ననే లోకేష్ బాబు నాయకత్వంలో ఈ దేశంలో ఒకే రోజు ఒకే సంక్షేమ పథకానికి 8,700 కోట్లు తల్లికి వందనం కింద మీ అకౌంట్ లో డబ్బులు వేసాం. రాష్ట్ర మంత్రి మాజీ తెలుగుదేశం అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు చెప్తుంది, ఆడవారికి నెలకి 1,500, సంవత్సరానికి 18,000 ఇస్తానని ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానం. దానికి
ఎండోర్స్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు సంతకాలు పెట్టి ఇల్లు పెంచారు. ఇప్పుడు ఏమంటారు? ఆ రోజేమో సంపద సృష్టించి డబ్బులు ఇస్తామన్నారు. ఇప్పుడేమో అది ఇవ్వాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలంట. అప్పుడు తెలీదా ఈ అబద్ధాలు ఆడుతున్నప్పుడు? లేదు, ఇప్పుడు మోసం చేయాలి కాబట్టి ప్రజల్ని ఏది తోచిందో అది చెప్తున్నారు. కేవలం ఈ పథకమే కాదు, మీరు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఇచ్చే వరకు 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు, దానికి దిక్కు లేదు. గ్యాస్ కి రైతీలు ఇస్తా ఉన్నారు, గ్యాస్ కొట్టారు, చివరికి రైతీ మటుకు లేదు ఇప్పటి వరకు. అన్నదాత సుఖీభావ పేరు మార్చారు, సంవత్సరానికి 20,000 ఇస్తా అన్నారు, గత సంవత్సరం ఎగ్గొట్టారు, ఈ సంవత్సరం ఇప్పటి వరకు అతీగతి లేదు. పొలాల్లో మరి పంటలు కూడా వేస్తున్నారు రైతులు. చివరికి అమ్మఒడి పేరు మార్చి 80 లక్షల మంది విద్యార్థులుంటే ఒక 50 లక్షల మందికి ఇచ్చారు, వాళ్ళు తిట్టుకుంటున్నారు మిగిలిపోయిన వాళ్ళు. ఇది రాష్ట్ర పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. మరోసారి మోసం చేయడానికి చేస్తున్నారు, మరోసారి చేయడానికి సమాయత్తమయ్యారు. ఎలా? ఇచ్చిన వాగ్దానాలు తుమ్ములో తొక్కాలి, ప్రజల్ని మోసం చేయాలనే దాంట్లోనే ఈరోజు మంత్రులు, ముఖ్యమంత్రి నుంచి అన్ని చేసేశారు. అసలు 10% కూడా చేయకుండా అన్ని చేసేశారని ఈరోజు స్పష్టంగా ప్రజల సమక్షంలో అబద్ధాలు చెప్తున్నారు. కానీ బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఎండగడతాం, ప్రజల పక్షాన నిలబడతాం. వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబడే వరకు మా పోరాటం ఆగదు. వాళ్ళు ఇలాగే అబద్ధాలు చేసుకుంటూ మోసం చేస్తూ పోతే ఖచ్చితంగా త్వరలోనే ప్రజలు పెద్ద గుణపాఠమే ఈ తెలుగుదేశం నాయకులకి చేయబోతున్నారని తెలియజేస్తారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.